భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి వారితో పాటు రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుల బృందం గత 4 రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో అధిక వర్షం కురవడంతో జిల్లాలోని అనేక గ్రామాలలో పెద్ద మొత్తంలో పంట నష్టం మరియు ఆస్తి నష్టం జరిగిన రాష్ట్ర కిసాన్ బృందం కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కునూరు మండలంలో అంతంపల్లి, రామేశ్వరపల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాలలో పర్యటించి పంట నష్టంను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. రైతులకు పంట నష్టంను ఎకరాకు 50,000 చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకంను ఈ రాష్ట్రంలో అమలు చేయకపోవడం వలన రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారని అన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ నీలం చినరాజులు మాట్లాడుతూ రైతుల వద్దకు వ్యవసాయ అధికారులను పంపించి జిల్లాలో నష్టపోయిన పంట నష్టాన్ని రైతువారీగా అంచనా వేసి ఈ ప్రభుత్వానికి నివేదిక అందించాలని, అలాగే నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నారు. మూడు ఎకరాలు ఇదంతా కిసాన్ మోర్చా భరోసా చెప్పడం కోసం వచ్చినాము. రావడం వల్ల ప్రభుత్వ అధికారుల మీద కూడా ఒత్తిడి తేవాలి. ఈ నష్టం ఎంత జరిగిందనేది వెంటనే నమోదు చేయాలి, మీకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని చెప్పి రైతు నాయకులుగా, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులుగా రైతుల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి, డిమాండ్ చేయడం కోసం వచ్చినాం. చాలా దారుణంగా ఉన్నది, మీ ప్రాంతం అంతా బాగా దెబ్బతిన్నది. మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదు, ఖచ్చితంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. శాసనసభ్యులు ఇప్పటికే వెంకటరమణారెడ్డి గారు దాని మీద మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా కిసాన్ మోర్చా నాయకులుగా మేము కూడా దీన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి మాట్లాడలేదు ఇంట్లో పోతే ఆగిపోతుంది. కల్వెట్ ఉంటుంది ముందడ. జస్ట్ పైన కాదు కదా ఇంకా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా తెలంగాణలోనే రైతాంగం భారీగా నష్టపోయింది. చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు గల రైతులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కిసాన్ మోర్చా రైతు నాయకులము స్థానిక బీజేపీ నాయకులతో కలిసి రైతులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా ఈ బిక్కనూరు, ఈ వాగు ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను పరామర్శిస్తున్నప్పుడు వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దురదృష్టకరం ఏంటంటే ఇంతవరకు ఎవరు వ్యవసాయ అధికారులు వచ్చి మమ్మల్ని పరామర్శించలేదు, నష్టం సంబంధించినటువంటి వివరాలను నమోదు చేయలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సంబంధిత వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మీరు మీనమేషాలు లెక్కబెట్టకుండా ఈరోజు నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి బృందాలను రంగంలోకి దింపాలని చెప్పి, వీళ్ళకు న్యాయమైనటువంటి నష్టపరిహారం అందేలా చూడాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. చాలా దురదృష్టకరం, బీజేపీ కిసాన్ మోర్చా మొదటి నుంచి చెప్తా ఉంది, తెలంగాణలో నాటి కేసీఆర్ ప్రధానమంత్రి పంటల బీమా యోజన పథకాన్ని అమలు చేయలేదు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైంది, మేము రైతు నాయకులము మొత్తుకున్నాము, అనేక సందర్భాల్లో
విజ్ఞప్తులు చేసినాం. ఇలా ప్రధానమంత్రి గారి పంటల బీమా యోజన తెలంగాణలో అమలు చేస్తే ఇలా రైతులు సహాయం కోసం ఎదురు చూడాల్సినటువంటి అగత్యం లేకుండా పోయేది. ఇలా వాళ్ళు అదే బాధపడుతున్నారు. మాకు పంటల బీమా యోజన ఉంటే ఒకళ్ళని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ మేము మరి ఆత్మగౌరవంతో క్లెయిమ్ తీసుకునేటువంటి అవకాశం ఉండేదని చెప్పి కూడా రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి పంటల బీమా యోజనను మన తెలంగాణలో అమలు చేసుకోవడానికి మరి కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఏది ఏమైనా వేలాది ఎకరాల్లో కామారెడ్డి జిల్లాలో పంట నష్టం అయిపోయింది. సత్వరమే వెంటనే త్వరితగతిన నష్టం మొత్తం అంచనా వేయడము, రైతుకు ఇవాళ న్యాయమైనటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చి మళ్ళా వాళ్ళు వ్యవసాయం చేసుకునే విధంగా తోడ్పాటు అందించాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీధర్ రెడ్డి గారు, వారితో పాటు రాష్ట్ర బృందం మన కామారెడ్డి నియోజకవర్గంలో ఇలా పర్యటన చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు బిక్నూరు మండలంలో టోల్ ప్లాజా దగ్గర ఉన్న కట్టవాగు దగ్గరికి రావడం జరిగింది. పంట నష్టం చూసి చాలా వారు రైతుల యొక్క బాధను అవనానితంగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న పంట పొలాలు దాదాపు 50 నుంచి 60 ఎకరాలు వరి నష్టం జరిగింది. ఇదే విధంగా మిగతా అసెంబ్లీలో కూడా జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి అక్కడ కూడా ఈ కామారెడ్డి జిల్లాలో ఇట్లనే అనేక వరి నష్టం, పంట నష్టం జరిగింది. వెంటనే అధికారులు స్పందించి దాదాపు ఇప్పుడు 3-4 రోజులైంది, ఇక్కడ కూడా అధికారులు రాలేదని రైతులు కూడా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. వెంటనే అధికారులు స్పందించి రైతుల దగ్గరకు వచ్చి ఆ పంట నష్టాన్ని చూసి వారికి నష్టపరిహారం వెంటనే ఈ ప్రభుత్వం ద్వారా చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కానీ ఈ రైతుల యొక్క ఆవేదన చూస్తూ ఉంటే ఎకరానికి ₹1,00,000 ఇస్తే కానీ వీరు పూడ్చుకోలేని పరిస్థితి ఉన్నది. కనుక వెంటనే అధికారులు ఈ బిక్నూరు మండలంలో పర్యటించి అధికారులు ఈ బృందాలను పంపించి కలెక్టర్ గారు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో, అధ్వాన్న స్థితిలో రైతులు ఉన్నారో వారికి పరిహారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కూడా రైతులకు అండగా ఉండే పార్టీ కనుక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా ఫసల్ బీమా యోజన కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఇలా రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.